యేసయ్య నామములో మీ అందరికీ వందనాలు. మీరందరూ నాతో కలిసి దేవా నీకు స్తోత్రములు అని చెప్పండి. ఈరోజు 10 స్తుతులు. ఇస్సాకు ప్రార్థించగా రిబ్కా గర్భమును తెరిచిన దేవా నీకు స్తోత్రములు. ఆదికాండము 25వ అధ్యాయము 21వ వాక్యము. శత్రువులతో కూడా ఇస్సాకుకు సమాధానము కలిగించిన దేవా నీకు స్తోత్రములు. ఆదికాండము 26వ అధ్యాయము 29వ వాక్యము. నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును అన్న దేవా నీకు స్తోత్రములు. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వాక్యము. నిన్ను విడువను అని యాకోబుతో వాగ్దానము చేసిన దేవా నీకు స్తోత్రములు. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వాక్యము. అబ్రహాముకు ప్రత్యక్షమైన దేవా నీకు స్తోత్రములు. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వాక్యము. యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన దేవా నీకు స్తోత్రములు. ఆదికాండము 32వ అధ్యాయము 28వ వాక్యము. యోసేపుకు కళ్ళ ద్వారా భవిష్యత్తును చూపిన దేవా నీకు స్తోత్రములు. ఆదికాండము 37వ అధ్యాయము 7వ వాక్యము. ఐగుప్తులో యోసేపుకు తోడయున్న దేవా నీకు స్తోత్రములు. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వాక్యము. పాపము చేయకుండా యోసేపును బలపరిచిన దేవా నీకు స్తోత్రములు. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వాక్యము. చెరసాలలో ఉన్న యోసేపుకు కృప చూపిన దేవా నీకు స్తోత్రములు. ఆదికాండము 39వ అధ్యాయము 21వ వాక్యము. యోసేపుకు జ్ఞానము దయచేసిన దేవా నీకు స్తోత్రములు. ఆదికాండము 41వ అధ్యాయము 39వ వాక్యము. ఈ స్తుతుల ద్వారా దేవుడు మీ హృదయములను బలపరిచి ధైర్యపరిచి మిమ్ములను సమాధానపరిచి ఆయనతో సహవాసము చేసే మనసు మీకు కలుగచేయునుగాక. ప్రార్థన. సజీవుడా, సత్యవంతుడా, సర్వలోక పాలక నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఈరోజు ఈ సమయంలో ఎవరైతే స్తుతులలో ఏకీభవించి నాతో పాటు కలిసి చెప్పి ఉన్నారో అయ్యా, వారి హృదయములో నీ సన్నిధిలో మీరు సమాధాన పరచుదురుగాక, సంతోషముతో నింపుదురుగాక. ఎవరైతే ఇది వింటున్నప్పుడు వారికి చెప్పాలని మనస్సు కలిగిస్తున్నారో వారు నీతో సహవాసములో అభివృద్ధి పొందుదురుగాక. ఈరోజు వారి పనులన్నింటినీ సఫలము చేసి వారి ప్రయత్నములను విజయవంతంగా జరిగించి ప్రతి ఒక్కరికి నీ సన్నిధి కూడా ఉంచి మహిమ పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.